చింతకాయ పచ్చిరొయ్యలని గోదావరి సైడ్ ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా చింతకాయలను అయితే రెడీ చేసుకోవాలి. అలాగే పచ్చిరొయ్యలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని రెడీ చేసుకోండి. తర్వాత చింతకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని రోట్లో వేసుకుని ఇక్కడ చూపించిన విధంగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు చింతకాయల్లోకి ఉల్లిపాయలు అలాగే చీరికలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే పచ్చిరొయ్యలను కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారాన్ని తీసుకోండి. 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను నేనైతే. తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుని కర్రీని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చిరొయ్యల కూర రెడీ.